హాయ్ అండి, ఈరోజు అయితే మటన్ కర్రీ మనం చేసుకుంటున్నాము. అది ఎలాగో చూడండి. తక్కువ టైంలో ఎంత మంచిగా చేసుకోవచ్చో. ఇగో 4 ఎర్రపాయలు, 2 టమాటా పళ్ళు అండి, అల్లం తెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడైతే ఫస్ట్ మిక్సీలో ఇగో అండి కట్ చేసి వేసుకోవాలి. ఎర్రపాయలు టమాటా పళ్ళు కట్ చేసి వేసుకోవాలి, మంచిగా పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇలాగే పేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇడ్లీ వడ ఏదైనా ఉంటే తినొచ్చు కదా మంచిగా అనేసి, గ్రేవీ వస్తుంది కదా, అందువలనండి. ఇప్పుడైతే 2 ఇలాచి కూడా వేసుకుంటాను, మంచి వాసన కోసం వేసుకున్నాను కదా. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మటన్ కాబట్టి, చికెన్ అయినా మటన్ అయినా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తేజ్పత్తి 2 వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నానండి 4. ఇప్పుడు కాసేపు కొంచెం వేగాలి. ఇప్పుడైతే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము కదా, అది కూడా వేసుకోవాలి. ఇది కూడా కాసేపు వేగాలండి ఆయిల్లో. మంచిగా కలుపుకుంటున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవ్వండి నేను 3 స్పూన్ వేసుకుంటున్నాను. మనం ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది, అందుకోసమేనండి. వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకొని మనం ఇప్పుడే సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. ఇవ్వండి సాల్ట్ వేసుకుంటున్నాను కదా, తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నాను, కొంచెం కలర్ బాగుండాలని కొంచెం ఎక్కువ వేసుకుంటాను. పసుపు, కారం వేసుకుంటున్నాను. కారం అయితే ఎక్కువ వేసుకుంటాను, నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటుంది. కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా, అందువలన అనేసి మంచిగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దక్కన పెట్టుకోవాలి కాసేపు. మళ్ళీ తీసుకుంటున్నాను కదా, ఆయిల్ అంతా మీదకి వచ్చేసింది. ఇప్పుడైతే మంచిగా కలుపుకొని మటన్ దీంట్లో వేసుకోవాలండి. ఇవ్వండి మటన్ వేసి మంచిగా కలుపుకోవాలండి. గ్రేవీ మొత్తము ముక్కలకు మంచిగా పట్టుకుంటే బాగుంటుంది కాబట్టి మంచిగా కలుపుకొని మరి కాసేపు దక్కన పెట్టుకోవాలండి. దక్కన సారీ అండి, మేము అండమాన్లో ఉంటున్నాము కదా, హిందీ తెలుగు అని మిక్స్ అయిపోతున్నాయి, అర్థం చేసుకోండి. మూత అంటాం కదా, ఇక్కడైతే దక్కన అంటాం, దక్కన వేస్తున్నానండి. మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలండి. ఇవ్వండి మంచిగా ఆయిల్ అంతా మీదకి వచ్చేసింది కదా. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకుంది కొలంబో మసాలా గుండండి, ఎందుకంటే అది నేను ఎప్పుడు దేంట్లోనే వేసుకుంటాను, ఏ సబ్జీలో అయినా ఏ కూరలోనే వేసుకుంటుంటాను, అందుకోసమేనండి వేసుకుంటున్నాను. మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, మటన్ ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇదండి వేసుకున్నాను కదా నేను. వేసుకుని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇవ్వండి మా చిన్నోడైతే మటన్ తినడు కాబట్టి వాడి కోసం ఆలు ఎప్పుడు యాడ్ చేస్తుంటాను. వాడి కోసం 2 ఆలు వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. 3-4 విజిల్స్ రావాలండి. కుక్కర్లో అయితే వండుకుంటే ఎప్పుడైనా 3-4 విజిల్స్ రావాలి. లాస్ట్ అవ్వండి గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏ కూరలోనే వేసుకుంటాం కదండి, అలాగే దీంట్లో కూడా వేసుకుని దక్కన పెట్టేస్తున్నాను. సారీ అండి, దక్కన కర్రీ మూత పెట్టుకున్నాను. విజిల్స్ వచ్చేసాయి కదా, 3-4 విజిల్స్ వచ్చేస్తే అయిపోతుందండి. ఇవ్వండి ఎంత మంచిగా ఉడికిపోయిందో చూడండి. వేడి మీద ఇలా ఉంది, ఇంకా చల్లారిందంటే ఇంకా మంచి గ్రేవీ వస్తుంది. నేను ఫస్ట్ అయితే మర్చిపోయాను కాబట్టి ఇవ్వండి వేసుకుని కరివేపాకు, నెక్స్ట్ ధనియా పత్తి వేసుకుంటాను. వేడి మీద వేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు, ఫ్లేవర్ బాగానే ఉంటుంది. ఇవ్వండి ఇప్పుడైతే వేడిదే నేను సర్వ్ చేసుకుంటున్నాను బౌల్లో. ఇది కాస్త చల్లగా అయిందంటే ఇంకా గ్రేవీ వస్తుంది, ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.